వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే జొన్న రొట్టెలు. వామ్మో, జొన్న రొట్టెలు చేయడమా, మాకు అస్సలు రావు అనే వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను కూడా ఒకప్పుడు జొన్న రొట్టెలు చేయడం అంటే వామ్మో నా వల్ల కాదు అనేదాన్ని. కానీ ఈ జొన్న రొట్టెలు చేయడానికి ఈ టిప్ తెలిసిన తర్వాత జొన్న రొట్టెలు చేయడం అంటే చాలా ఈజీ అయిపోయింది నాకైతే గనక. చకా అని చేసేస్తున్నాను. ఈ జొన్న రొట్టెలను చేయడానికి నేను వాడిన టిప్స్ ట్రిక్స్ చెప్పుతూ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మీరు ఎంతైతే జొన్నపిండి తీసుకోవాలనుకుంటున్నారో ఆ జొన్నపిండిని అంతా కూడా ఒక గిన్నెలోకి మీరైతే కనుక కొలత తీసుకోండి. అదే గిన్నెతోనే 1/4 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇందులోకి కొద్దిగా ఉప్పుని వేసుకొని మూత పెట్టుకొని నీళ్ళన్నీ కూడా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లోకి ఏ కప్పుతో నేనైతే 1/4 కప్పు వరకు నీళ్లు తీసుకున్నాను అదే కప్పుతోనే నిండుగా జొన్నపిండిని అయితే తీసుకున్నాను. మీరు ఎంత జొన్నపిండినైనా తీసుకోవచ్చండి. ఒక కప్పులో కొలత తీసుకోండి. 1/4 కప్పు నీళ్లకు 1 కప్పు నిండుగా జొన్నపిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా జొన్నపిండి అంతా వేసుకున్నాక స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు పిండిని అంతా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. పిండి అనేది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొనైనా ఒత్తుకోవచ్చు, లేదంటే మొత్తం పిండినైనా కలుపుకొని రెడీగా పెట్టుకోవచ్చు. మొత్తం పిండిని ఒకేసారి ఒత్తాలంటే చాలా కష్టం అవుతుందండి. వేడిగా కూడా ఉంది పిండి. అందుకని కొద్దిగా పిండిని తీస్తూ చపాతీ పీట మీద చాలా బాగా ఒత్తుకోవాలి. మీరు ఎంతైతే ఈ పిండిని ఒత్తుకుంటారో జొన్న రొట్టెలు కూడా అంత బాగా వస్తాయన్నమాట. పిండి ముద్దను ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఎక్కడ కూడా క్రాక్స్ అనేటివి లేకుండా ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు చపాతీ పీట మీద కొద్దిగా జొన్న పిండిని వేసుకొని ఇప్పుడు పిండి ముద్దను పెట్టుకొని చేత్తోనే చేస్తున్నానండి. నేనైతే గనక చేత్తో చేయడం చాలా కష్టము. చేతులు కూడా నొప్పించినట్టుగా అనిపిస్తాయి. ఇదైతే గనక కొందరైతే చేత్తో చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ మెథడ్ అయితే గనక జొన్న రొట్టె చేయడానికి ఈజీగా ఉంటుందని చేత్తో చేసి చూపిస్తున్నాను. మీకు ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులోనే జొన్న రొట్టెనంతా కూడా చేసుకోవాలి. రొట్టెకు పిండిలా ఉంది కదండి, ఇదైతే గనక పెనం మీద పైకి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా బబుల్స్ రాగానే ఈ రొట్టె పైకి ఇలా కాటన్ క్లాత్ తీసుకొని తడంతా చేసుకోవాలి. ఈ జొన్న రొట్టె కాల్చున్నంత సేపు కూడా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇలాగా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. చాలామంది జొన్న రొట్టె కాల్చేటప్పుడు అక్కడే పెట్టి కాలుస్తారండి. అలా కాల్చకూడదు. ఇలా తిప్పుతూ సైడ్స్ అన్నీ కూడా బాగా కాలాలన్నమాట. అలా అయితేనే జొన్న రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కాల్చుకున్న జొన్న రొట్టెను ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. ఇక రాని వాళ్ళు ఉంటారు కదండి, వామ్మో జొన్న రొట్టెలు చేయడం రాదన్న వాళ్ళకి ఇది ఈజీ మెథడ్ చూపిస్తాను. ఇలాగే పిండిని బాగా ఒత్తుకోవాలి. అప్పుడు చూపించినట్టుగానే ఒత్తుకొని కొద్దిగా చేత్తో ప్రెస్ చేస్తూ ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా చపాతీ కర్రను తీసుకొని మీకు నచ్చిన సైజులో తిక్కడమేనండి. ఎక్కడా కూడా క్రాక్స్ అనేటివి రావు. ఇలా పిండిని కలుపుకుంటే కనుక ఇలా చపాతీ కర్రతో చేసినా కూడా ఎక్కడా కూడా క్రాక్స్ అనేటివి రావు. ఇలా వేడి పెనం మీద ఇది కూడా వేసుకొని దీనిపైన కొద్దిగా తడి క్లాత్ పెట్టేసుకోవాలి. ఈ రొట్టెను కూడా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవడమే. ఇలా ఒత్తి కాల్చుకోవాలండి. అలా అయితేనే లోపల కూడా చక్కగా కాలుతాయి జొన్న రొట్టెలు. చూడండి చక్కగా పొంగుతున్నాయి కదా. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసేయండి. చేసిన విధంగానే నేను కలిపిన మొత్తం పిండిని కూడా చేశానండి. మొత్తం రొట్టెలు చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి చూడండి. మీరు మెత్తగా కావాలంటే మెత్తగా తినేయచ్చు, లేదు గట్టిగా కావాలి రొట్టెలు అనుకుంటే కనుక కొద్దిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నారనుకోండి గట్టిగా వచ్చేస్తాయి. మరి జొన్న రొట్టెల రెసిపీ ఎలా ఉందండి? నచ్చింది అనుకోండి, ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.